అపార్ట్మెంట్ ఎన్ఓసి కోసం లక్షలు అడుగుతున్నారా? జాగ్రత్త. బెంగళూరులో రీసేల్ అపార్ట్మెంట్ కొనాలనుకునే వారికి ఇప్పుడు ఒక కొత్త ట్రబుల్ ఎదురవుతోంది. ఒక హౌసింగ్ సొసైటీ కొత్త బయర్స్ కి ఎన్ఓసి ఇవ్వాలంటే 1,00,000 కట్టాలని డిమాండ్ చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అసలు ఏం జరిగిందంటే, ఒక బయ్యర్ 60 లక్షలకు అపార్ట్మెంట్ డీల్ ఫైనలైజ్ చేసుకున్నారు. హోమ్ లోన్ కోసం బ్యాంక్స్ ఎన్ఓసి అడిగాయి. కానీ సొసైటీ మాత్రం మెయింటెనెన్స్ కోసం కాదు, క్యాపెక్స్ డెవలప్మెంట్ కోసం 1,00,000 ఇవ్వాల్సిందే అని చెప్పింది. అంతేకాదు, ఈ డిమాండ్ ను మెయిల్లో పెట్టడానికి కూడా నిరాకరించింది. ఈ విషయాన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేస్తున్నారు. పాత ఓనర్ అన్ని డ్యూస్, మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ క్లియర్ చేస్తే ఎక్స్ట్రా మనీ అడగడం ఇల్లీగల్ అవుతుంది. రూల్ బుక్ లో ఉన్న మెంబర్షిప్ ఛార్జెస్ తప్ప థౌసండ్స్ లేదా లాక్స్ వసూలు చేసే హక్కు అసోసియేషన్స్ కి లేదు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని బ్యాంక్స్ ఆల్టర్నేటివ్ ప్రూఫ్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. గేట్ యాప్ పేమెంట్స్, స్క్రీన్ షాట్స్, ప్రీవియస్ ఓనర్ క్లియరెన్స్ లెటర్, మెయింటెనెన్స్ రిసిప్ట్స్, పవర్ బిల్స్ ఇలాంటివి ఓకే చేస్తున్నాయి. ఒకవేళ సొసైటీ ఇలా లక్షలు డిమాండ్ చేస్తే మీరు లీగల్ నోటీస్ పంపొచ్చు. డ్యూస్ క్లియర్ అయిన తర్వాత ఎన్ఓసి ఆపే హక్కు అసోసియేషన్స్ కి లేదు. మొత్తానికి ఫ్లాట్ కొనేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎన్ఓసి కోసం అక్రమ వసూళ్లకు ఎక్కడా తలగ్గొద్దు.